గైస్ అది డే 2 అన్నమాట. సో ఇవాళ అయితే మేము డే 2 ట్రైన్ జర్నీ అయిపోయింది. మా షిరిడి ట్రిప్లో 30. సో ఇవాళ అయితే మేము రూమ్లో ఉన్నాము. ఇప్పుడు స్నానం చేసి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. టిఫిన్ తెచ్చుకున్నాం. సో ఇలాగ ఒక ప్యాకెట్ ఇచ్చారు టిఫిన్కి పార్సల్. ఆ ప్యాకెట్లో 5 పూరీస్, ఒక పెసల కర్రీ అండ్ ఒక స్వీట్ ఇచ్చారు. ఇది మొత్తం కలిపి 5 రూపీస్ అంతే. సో చీప్. అది ముచ్చట. ఓకే మళ్ళీ హాయ్ ఎందుకు. నేనైతే రెడీ అయిపోయా. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. సో ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాం. ఎల్లోరా కేవ్స్. సో పని వెళ్దాం. సో మమ్మల్ని నాగర్సోల్ నుండి షిర్డీకి తీసుకెళ్ళిన కార్ వాళ్ళే మాకు నెంబర్ ఇచ్చారు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నెంబర్కి ఫోన్ చేయండి, మేము వస్తాము కార్ వేసుకొని అని చెప్పారు. సో అన్నయ్య ఏమన్నాడంటే కార్ డ్రైవ్ చేసి అన్నయ్య 5 ప్లేసెస్ దిగుదాం ఇవాళ అని చెప్పారు. సో ఆ 5 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పుడు ఈ టోల్ గేట్ అయితే దూరం నుండి బాగా కనిపించింది. ఏంటో అని వీడియో తీస్తే అదేమో టోల్ గేట్. అండ్ ఇక్కడ చూడొచ్చు కొంతమంది సేమ్ కాస్ట్యూమ్లో అందరు ఎక్కడికో వెళ్తున్నారు. మేము ఇంతే అనుకున్నాం లైన్, బట్ చాలా లైన్ ఉంది చూడొచ్చు మీరు. ఇంకా లోపలికి కూడా ఉంది, ఏదో లోపల గుడి ఉందేమో అక్కడికి వెళ్తున్నారు. ఇది మాల లేకపోతే ఏంటో మనకి తెలీదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ వరకు ఉన్నారో వాళ్ళు, అంత ఎక్కడికి వెళ్తున్నారో మనకి తెలియదు. సో అందరూ వెళ్తుంటే మేము ఇంకా ఇదయ్యాము, అంటే ఏదో మాల వేసుకున్నారేమో అని అనుకున్నాం మేమైతే. సో ఇలా అయితే ప్లాన్ చేసాము 5 ప్లేసెస్కి. నెక్స్ట్ డే వేరే చోటికి తీసుకెళ్తామని చెప్పారు. సో అలా మొత్తం అయితే కవర్ చేసేయచ్చు మనం. మీరు కూడా ఇలా మాట్లాడుకుంటే సెట్. ప్లస్ మీకు మన నివాసం కింద కూడా కొన్ని వ్యాన్స్ అవి ఉంటాయి. మీరు వాళ్ళతో నైట్ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ డే వచ్చేస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ డే కిందే ఉంటారు. మనం రెడీ అయ్యే టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తారు. మీతో పాటు మీరిద్దరు ముగ్గురు ఉంటే టోటల్ మీ ముగ్గురు స్టార్ట్ చేయాలి. జ్యోతిర్లింగం ఏదో అన్నారు. సో ఇక్కడైతే దిగాము. ఇప్పుడు పైకి వెళ్ళాలంట. మినిమం 1.5 hours పట్టిందంట దర్శనంకి. సో పైకి వెళ్ళి జ్యోతిర్లింగంలో ఫస్ట్ జ్యోతిర్లింగం నేను చూసే ఫస్ట్ జ్యోతిర్లింగం అన్నమాట. దర్శనం అయిపోయి వచ్చేసాం ఫ్రెండ్స్. దర్శనం మొత్తం అయిపోయింది. గైస్. అక్కడ ఫోటో తీసుకున్నాము గుడి దగ్గర. వాడు ప్రింట్అవుట్ ఇస్తానన్నారు, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇటు వెళ్ళారు. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం షాపింగ్ అనమాట. ఇది జ్యోతిర్లింగం 12th జ్యోతిర్లింగం అనమాట ఇప్పుడు మేము వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ అన్ని ప్రసాదాలు అన్నీ అలా ఉంటాయి. సో ఇక్కడ ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్. లోపలికి ఫోన్ ఎంట్రీ లేదు. కింద గేసి వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి. నెక్స్ట్ డెస్టినేషన్ ఎల్లోరా కేవ్స్. ఇది ఎల్లోరానే కానీ మనం వెళ్ళేది ప్రెజెంట్ కేవ్స్. ఇగోండి ఇక్కడ ఎల్లోరాలో జ్యోతిర్లింగం. ఇగోండి ఇక్కడ శ్రీ 12th జ్యోతిర్లింగ గ్రీనేశ్వర టెంపుల్ ఎల్లోరా. ఇగోండి మా ఫోటో సూపర్ వచ్చింది. ఎవడాడు కేవ్స్కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. కేవ్స్ గాయ్స్, మేమందరం ఎల్లోరా కేవ్స్కి వచ్చేసాం. సో ఇది అనమాట ఎంట్రింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత గైడ్స్ ఏం తీసుకోకండి, మొత్తం మోసం అంటే మోసం. ఈడ గైడ్స్ వచ్చేసి ఇక్కడ ఇటు కార్నర్లో ఉన్నాయన్నమాట. ఎంటర్ అయిన తర్వాత టికెట్ కౌంటర్ అని ఉంది ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఎంతో చెప్తాను. సో గైస్ ఇప్పుడైతే మేము ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం. ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఫోన్పే ద్వారా అయితే ఏం చెప్పారు అంటే వెబ్సైట్లో లాగిన్, అక్కడ స్కానర్ ఉందా వెబ్సైట్లో లాగిన్ చేసుకోమని.
బట్ అదేమో మళ్ళీ కార్డ్ నెంబర్ అదంతా అడుగుతుందని ఇంకా డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసాం. 15 years బిలో ఫ్రీ టికెట్. వావ్ సూపర్ ఉంది. ఇప్పుడు ఫోటో దిగుతున్నాం. సో అక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే లోపలికి వెళ్తున్నాం. అక్కడ చెక్కింగ్ అయింది, చెప్పానుగా 15 years బిలో నో ప్రాబ్లం ఫర్ టికెట్. వెళ్తున్నాం పదండి. సో చాలా బాగుంది, కాకపోతే ఎండ్ ఉంది, పర్ నో ప్రాబ్లం. చాలా బాగుంది. ఇంకోండి ఇక్కడ మనలాంటి వాళ్ళ గురించి సెల్ఫీ స్టిక్స్ అమ్ముతున్నా. ఆల్రెడీ ఉంది కానీ తెచ్చుకోవడం మర్చిపోయా, రూమ్లో ఉన్నాయి. సో క్యూట్ అసలు మొత్తం. నేను చక్కగా నేను ఎప్పటిదాకా ఫొటోస్ దిగా. నా ఫొటోస్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసేయండి, రుత్వికా చౌదరి. చూడండి బాగుంది, చూడండి వే కూడా చాలా బాగుంది. అలా తిరగాలి ఇంకా. అంటే ఎల్లోరా గృహలు ఇలా ఉంటాయన్నమాట. ఇదిగోండి కుప్పలు గిప్పలు అన్నీ ఉంటాయి, మనకి ఏం కావాలంటే అవి ఉన్నాయి ఇక్కడ. కాకపోతే బయట మీకు అంబ్రెల్లాస్ అమ్ముతారు, రెంట్కి 50 rupees అంటున్నారు. అంత వింటర్ సీజన్ అంత అక్కర్లేదు అంబ్రెల్లాస్తో, మొత్తం చెట్టు నీడలు ఉంటాయి చాలు. అదనమాట టూర్ది మ్యాప్. ఇక్కడ ఉన్నామంట మనం. ఇక్కడ మంకీస్ ఉన్నాయి. వెళ్ళిపోతాం. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోన్లో తీసాయి, ఫోన్ ఓవర్ హీట్ అయిపోయిందని అది ఆఫ్ అయిపోయింది కెమెరా. ఇంకా డాడీ దాంతో చూసా, ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్లోనే తీస్తున్నా ఫ్రెండ్స్. నా నెంబర్ 1 కేవ్ 1 అయితే ఎలా ఉంది. ఇక్కడ మాకు తెలిసినంత వరకు ఏమంటారు, వీళ్ళు ఉంటారు కదా ఎనిమీస్, వాళ్ళు వేసేస్తారేమో అని అనుకుంటున్నాం. ఇదిగోండి రూమ్స్. హలో రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంటే. అమ్మ భయం వేస్తుంది చూస్తుంటే. అమ్మ బాగున్నాయి డాడీ. వీళ్ళకి వెలుగలా వచ్చేది అప్పట్లో లోపల. ఇక్కడ చాక్పీస్ అంటే మన పేరు రాసేవాళ్ళం. చూసారా కేవ్ 1. అక్కడ అక్కడ అరే మాట్లాడు, ఎవరికి లేదు చెప్పు, మాట్లాడు మాట్లాడు చెప్పు. 1 కేవ్ నెంబర్ 1 అని చెప్పు. మినీ యూట్యూబర్ వీడు. నెక్స్ట్ మేము వెళ్ళేది కేవ్ 2. వామ్మో చూడండి బండరాయిలు. వామ్మో దిగాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ కేవ్ 2కి వెళ్తున్నాం. అమ్మ బాబాయ్. సో ఇది కేవ్ నెంబర్ 2. బట్ అలా ఇరిగిపోయింది అక్కడ. ఎవరు స్ట్రక్చర్ గీసుంటారమ్మా అక్కడ? శివపార్వతులు ఇక్కడ ఎందుకు గీస్తారమ్మా? ఇక్కడ బుద్ధుడు ఉన్నారు, ఇది లక్ష్మీదేవిలా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నా, ఎందుకంటే జందేముంది చేతిలో ఇలా పట్టుకొని. ఐమ్ థింకింగ్ అనమాట. అంతా స్ట్రక్చర్స్, ఫేస్ స్ట్రక్చర్స్ పోయినాయి కదా, మనం గుర్తుపట్టలేము. వావ్ చాలా బాగుంది గైస్. ఇక్కడ ఏదో రాశారు గైస్, ఇదిగోండి లోపల. ఇక్కడ మీరు చదివితే ఈ హాల్ బుద్ధకి సంబంధించిన హాల్. 8th centuryలో బుద్ధకి సంబంధించిన హాల్. ఇక్కడ ఉన్న 12 pillars డెకరేటివ్ పిల్లర్స్ అంట. అండ్ చూడొచ్చు లోపల కూడా పెద్ద బుద్ధుడు ఉన్నారు. బయట నేను చూపించాను కదా, అవన్నీ బుద్ధ వాస్ అంట. అక్కడ బోర్డు మీద రాసింది. ఇంకా చూడండి ఇలా మొత్తం సూపర్ ఉంది. వావ్ వీళ్ళందరూ బుద్ధిస్ట్ వాస్ అంట. సో ఇప్పుడు ఇలా పైకి ఎక్కాలి. అప్పట్లో ఎలా ఈ మెట్లకి అలా వెళ్ళాదమ్మా, మనం వెళ్ళాం, అంత ధైర్యం మనం చెయ్యం.
ఇదిగోండి. అమ్మో ఎలా కట్టారు అసలు ఇది? బుద్ధిజం ఎంతకు వచ్చింది ముందు ఈ గుహలో. హలో, ఇదిగోండి గైస్. వామ్మో చీకటి, అక్కడ లోపల షాడో పడుతుంది, అందుకు తీయలేకపోతున్నాం. దాన్ని చూడొచ్చు. మొత్తం స్ట్రక్చర్స్ అయితే పోయినాయి, ఫేస్ స్ట్రక్చర్స్, ఫేస్ ఇవి. బాబాయ్ చూడలేకపోతున్నాను అటువైపు. చూడండి, ఇవన్నీ డెకరేటివ్ పిల్లర్స్ అంట. ఇక్కడ ఫోటోగ్రాఫింగ్ జరుగుతుంది బై మ్యాన్. ఓకే, ఇవన్నీ డెకరేటివ్ పిల్లర్స్ అన్నీ. అది చూపిస్తా మళ్ళీ, అది ఒకసారి చదువుకోండి. గది ఒక రూమ్, బెడ్రూమ్, టీ, ఫ్లాష్ రూమ్ బట్టే బిగ్ రూమ్. ఇదిగోండి, సూపర్ ఉంది. కేవ్ 2లోనే కాసేపు ఉండిపోవచ్చు. బుద్ధిస్ట్ అవాస్ సూపర్ ఉంది. వస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే మీకు చదువుతాను. ఏ బుద్ధిస్ట్ మానస్ట్రీ datable to the circa 8th century AD consists of a broken veranda, hypostyle hall with lateral galleries and scattered flanked by cells. ఓకే గైస్, చదువుకోండి. కాసేపు ఇలా పెడతా, స్టాప్ చేసుకొని చదువుకోండి గైస్. డే 3కి అయితే వెళ్దాం. డే 3 అంటే కేవ్ 3కి వెళ్దాం పదండి. అమ్మో అవన్నీ తిరగాలి. అన్నీ తిరిగితే మనకు చాలా టైం పట్టాలి. నెక్స్ట్ ఎక్కడికి మనం వెళ్ళేది? వామ్మో, 3rd కేవ్కి వెళ్తున్నాం గైస్. ఇది వచ్చేసి ఒక బావి, వాటర్. కనిపిస్తున్నాయా మీకు? నాకైతే కనిపిస్తున్నాయి. వాటర్. సో దిస్ ఈజ్ కేవ్ నెంబర్ 3. ఏ అంత బుద్ధి ఏంటి ఇక్కడ? ఇది కూడా బుద్ధి తెచ్చుకోవాలి అయినా చూసి. ఇగో బుద్ధ, అది కూడా ఇక్కడ ఏం చెప్పేది లేదు ఫ్రెండ్స్. ఇది కూడా బుద్ధిజందే. బుద్ధిజంది కాదు, బుద్ధది. స్టెప్స్ ఎక్కి అలా వెళ్ళి అలా కింద దిగేసి వెళ్ళిపోదాం. నెక్స్ట్ శనిసింగాపూర్ వెళ్తున్నాం. చాలా తీసుకుంటుంది. మేము తీసుకున్నా. బాబాయ్ చూడండి, కేవ్ నెంబర్ 4 గైస్ ఇది. ఈ కేవ్లో ఏమున్నాయి? ఈ కేవ్లో కూడా ఏం లేదు. ఇక్కడ కూడా బుద్ధ ఏంది బుద్ధ ఇక్కడ? సో ఇప్పుడైతే మెయిన్ పెద్ద కేవ్కి ఎంటర్ అవుతున్నాం. అంటే పెద్ద కేవ్ ఏం కాదు, అన్ని కేవ్స్ కలిపి ఒక కేవ్లా ఉందన్నమాట ఇది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 స్టెప్స్ గైస్. ఇది రాజ్యసభ డైనింగ్ హాలా గైస్? డైనింగ్ హాల్లో కూడా బుద్ధ అయింది డాడీ. జూమ్ చేసి తీస్తున్నా. ఇగో ఇక్కడ ఏదో ఉన్నాయి మరి. ఇక పేర్చారు అంటే అక్కడ స్తంభాలు కట్టారు. ఇక్కడ స్తంభాలు కట్టే లోపలికి చనిపోయారేమో. అమ్మో, తల ప్రాణం తోకకు వచ్చింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. సో అక్కడ ఏదో రాశారు, చదువుదాం పదండి. కేవ్ 5 గురించి. నేను నా బుడ్డని తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్. అమ్మో అసలు ఎంత తక్కువ హైట్ డాడీ. అయిపోయింది ఫ్రెండ్స్, వచ్చేసి గాయస్. ఇప్పుడైతే అక్కడ నుండి బయలుదేరిపోయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావో అంటే డ్రైవర్ అనే తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. ముంబై కార్ వేసుకెళ్ళాం కదా.